ప్రార్థన చేసుకుని సాయంత్రకాల కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవాతి దేవుడు మరి గత ఈ ఉదయకాల సమయం అంతా మరి మనల్ని కాచి కాపాడి ఈ సాయంత్రకాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను కుటుంబ ప్రార్థన ద్వారాగా, అలాగే మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం ద్వారాగా మనకిచ్చిన ఈ చక్కటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి మరి కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకొనిచ్చు. మరి నేటి సాయంత్రకాల సమయపు కుటుంబ ప్రార్థనలో భాగంగా మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ముందుగా ప్రార్థనతో నేటి పరిచర్యను మనం ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థన. మహాగరుడు మహోన్నతుడ మా ప్రియ పదకు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వారిన శుచులు సోదరు చేయించుకున్న తండ్రి, ఇదిగోని తండ్రి శాంతకాల సమయంలో తండ్రి వేగమే తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశం పాలు చేసినందుకు మీకు వేలతున్న స్థితులు సోదరు చేయించుకున్న తండ్రి, ఇదిగోని తండ్రి శాంతకాల సమయంలో తండ్రి మొదటి సమయకాలం తండ్రి 14వ అధ్యాయం తండ్రి మీరు చదువుతుండగా నేర్చుకుంటుండగా మాకు సమృద్ధిమైన తెలియని ప్రసిద్ధి తండ్రి మా స్థానిక సంఘాన్ని దీవించి సాయించుకోవచ్చు కాబట్టి తండ్రి ఈ ప్రార్థన మా ప్రభు మీ కుమారుడైన మా ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించాలి మీ ప్రిపేరకు తండ్రి ఆమేన్. జయ తల్లి ప్రార్థన ఎదరికేసుకున్నాను ఇంకా కూర్చు. పరలోక మా కన్న తన గడిచిన కాలంలో ఎక్కడి కాసి మీకు చేర్చుకున్నాం తండ్రి, ఈ శ్రాంత కాడుతుంది వేగిరమైతుంది ఈ సన్ని భాగ్యం మీ సన్నిధి కాంతం మాకు మీద ప్రకటన చేసి మీకు చూసుకున్నాం తండ్రి, ఈ శాంత కళాశాల తండ్రి వేగురమైతే మీ సన్ని భాగ్యం మీ సన్నిధి కాంతం మాకు పాపని మీకు చేసుకున్నాం తండ్రి, ఈ శాంత కళాశాల తండ్రి మొదటి సమయంలో రాసిన గ్రంథం తండ్రి 14వ అధ్యాయం తండ్రి మేము చదువుతుండగా చిన్న పడుతుండగా తండ్రి విని విడిచిపెట్టలాగా అవుతున్న మార్గం రాసుకునేలా చేయండి. ఈ శాంత కళాశాలలో ప్రీతిగా తిండి మాకు ప్రియ సాయంత్రంగా నిలిచాం పోదురు వయసుకి సంఘ కాపం చేసిన బోల్సిన బిఎల్ రాజు కుటుంబం కూడా ఆశ్రయించండి. 2 సంఘాల సేవకుని చేయించండి తండ్రి, నూతనంగా దర్శనం సేవకులను చేయించండి తండ్రి. ఈరోజు మీ మారిన పునరుద్ధరణ దేవుళ్ళ తండ్రి చేసి నుంచి మీకు చేసుకున్నాం తండ్రి, మరొక వారం తండ్రి మాకు ఇచ్చి మీకు చేసుకున్నాం తండ్రి. ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్న ప్రార్థన ఆమేన్. రైట్, మంచిదినైనా మరి చక్కనటువంటి ప్రార్థన చేసి ప్రభు నామాన్ని మహింపరిచినటువంటి మీరుని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్. రైట్, మంచిదినైనా ఈ సాయంత్రకాల సమయంలో మరి దేవాతి దేవుడు మరి మనల్ని ప్రేమించి మరి చక్కటి సమయాన్ని ఇచ్చి మరి ఈ సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన యొక్క సన్నిధి కాంతులను మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం ద్వారాగా మరి మనకు అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రికి మరొకసారి స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ మరి ఈ సమయంలో సమూయేలు మొదటి గ్రంథాన్ని మనం మొదటి గ్రంథం నుంచి కొన్ని వర్తమానాలు మనం వింటున్నాం కదా మోషబాబు, నేర్చుకుంటున్నాం కదా. గత కాలంలో మొదటి సమూయేలు గ్రంథం నుంచి మనం విన్నటువంటి వర్తమానాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మొదటి అధ్యాయంలో ఎవరి కుటుంబాన్ని మనం చూసాం? మొట్టమొదటిగా ఏల్కన్నా గారి యొక్క కుటుంబాన్ని మనం చూసినప్పుడు వారి యొక్క పూర్వీకుల నుంచి కూడా మరి ధర్మశాస్త్రం అనుసారంగా జీవించిన వారిగా మనకి కనబడుతున్నారు. అలాగే వారి గర్భవాసం నుంచి వచ్చినటువంటి ఆయన సమూయేలు గారు. ఎందుకనంటే దేవుని పట్ల ఎవరైతే భక్తి భావాలతో ఉంటారో వారిని దేవుడు తన సేవలో, తన సన్నిధిలో వాడుకుంటారని చెప్పడానికి ఇది ఒక సూచనగా మనకు కనపడుతుంది. అవును కదా. ఎప్పటి నుంచో దైవ సేవలో, పరిచర్యలో నమ్మకంగా సేవలో, సంఘంలో ఉన్నటువంటి వారికి దేవుడు తన పనిని, తన బాధ్యతను అప్పగిస్తూనే ఉంటారన్నది వాస్తవం. ఓకేనా. సో మొదటి అధ్యాయం మనం అలా చూసినాడు. అప్పటికే సేవకులు అక్కడ ఎవరున్నారు? ఏలీ గారు 2 కుమారులు ఉన్నారు. అయితే వారి సేవలో మరి అపవిత్రత కలిగి ఉన్నారు కనుక దేవుడు మరి వారిని తీసి ఆ ప్లేస్లో, ఆ సమయంలో మరి సమూయేలు గారిని అక్కడ సేవకుడుగా, న్యాయాధిపతిగా, దైవజనుడిగా, మరి ఇశ్రాయేలుకి ప్రవక్తగా చూపించినట్లుగా మనకు కనబడుతుంది 2వ అధ్యాయంలో మనం ఆ భాగాలు చూసినప్పుడు. అలా తదుపరి అక్కడ నుంచి ఇశ్రాయేలు యొక్క మరి ఫిలిస్తీన్లతో మన వాళ్ళు యుద్ధం చేయడం, ఆ యుద్ధంలో ఫిలిస్తీన్లు మన దేవత దేవుని యొక్క మందస్సం పట్టబడడం, మరలా మందస్సం పట్టుకున్నటువంటి తర్వాత వారు భయాందోళనతో మరలా మరి యెహోషువ గారి సరిహద్దుల భూభాగంలోనికి వాటిని పంపించడం బెత్షెమెషు ప్రాంతానికి. ఏదైతే ఫిలిస్తీన్లు పట్టుకెళ్ళారో ఆ మందసాన్ని పట్టుకెళ్ళిన తర్వాత వారి యొక్క దేవత దేవి ఆరాధ్య దైవంగా కొలవబడుతున్నటువంటి ఆ దాగోను గుడిలో దాగోను యొక్క విగ్రహము
అది తల మండు వేరుగా పడిపోయినట్లుగా మనకు కనబడుతుంది. అలా ఈ ఇశ్రాయేలీయుల మీద విజయాన్ని సాధించినటువంటి వారు మరి ఆ తదుపరి కాలాల్లో మరలా ఇశ్రాయేలీలే ఫిలిస్తీయుల మీద మరి విజయాన్ని సాధించినట్లుగా తదుపరి భాగాల్లో మనకు కనపడుతుంది. ప్రజలందరూ కూడా మేము తప్పు చేస్తామని సమూయేలు గారిని అడగడము, సమూయేలు వారి కొరకు ప్రార్థన చేయడము, ప్రార్థన చేసినటువంటి తర్వాత ఎవరి చేతుల్లో అయితే ఇశ్రాయేలు ఓడిపోయారో వాళ్ళ చేతుల్లోనే మరలా విజయాలు సాధించుకున్న వారిగా మనకు కనపడుతున్నారు. ఇప్పుడు వారి అపరాధాలను, వారి పాపాలని విడిచిపెట్టినప్పుడు. ఓకేనా మోషే బాబు? ఆ తదుపరి కాలంలో మరి సమూయేలు గారు వృద్ధాప్యానికి రావడము, అలాగే వారి కుమారుల్ని మరి ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా పెడితే ఏలీ కుమారులు ఎలాగైతే ఉన్నారో సమూయేలు గారి కుమారులు కూడా మరి న్యాయం కోసం అన్యాయాన్ని, ధనం కోసం న్యాయాన్ని అమ్మివేసినటువంటి సమయంలో సమూయేలు గారి దగ్గరికి ప్రజలు వచ్చి, నీ కుమారులు నీలాంటి ప్రవర్తన కలిగిన వారు కారు గనక మాకు సకల జనులు మర్యాద చెప్పిన రాజును కావాలని అడిగినప్పుడు దేవుడు సౌలు అనేటువంటి ఒక ఆయన్ని మరి ఇశ్రాయేలుకి రాజుగా ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. అలా రాజుగా చేయబడినటువంటి ఆయన ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉన్నటువంటి సౌలు గారు మరి గిబియోనీయులు అనేటువంటి యాబేష్ గిలాదు వారిని వచ్చినటువంటి అమ్మోనీయులు నాహోష్ వారితో యుద్ధము చేయడము, అక్కడ విజయాన్ని సాధించడము. ఇలా సౌలు రాజు గారి పరిపాలన కాలంలో ముందుకు వెళ్తున్నప్పుడు చాలా అతి కొద్దిపాటి సమయంలోనే ఏం జరిగింది అని అంటే ఒక అవివేకపు పని చేశారు. ఎవరంటే సౌలు రాజు గారు. సమూయేలు గారు చేయవలసినటువంటి పని తానే చేసి ఒక అవివేకపు పని చేయడం వలన తన రాజ్యాన్ని కోల్పోయినట్లుగా 13వ అధ్యాయంలో మనకు సెలవిస్తుంది. కనుక ఎప్పుడైతే తన రాజ్యాన్ని నువ్వు చేయొద్దన్నటువంటి పనిని చేసావో దేవుడు నిన్ను తీసేయాలనుకుంటున్నాడు, నీ స్థానంలో మరొకరిని పెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని 13వ అధ్యాయం ద్వారాగా మనం విన్నటువంటి వర్తమానం. ఇప్పుడు దాని కొనసాగింపే 14వ అధ్యాయం కూడా ఏం జరగబోతుందో మనం వినబోతున్నాం, తెలుసుకొనబోతున్నాం, నేర్చుకొనబోతున్నాం. ఓకేనా మోషే బాబు? ఇప్పుడు ఈ 14వ అధ్యాయం మనం తెలుసుకొనబోయే ముందు టూకీగా చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క ఆత్మ సహాయం కొరకు. ఓకేనా? ప్రార్థన తల్ల ఉంచుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివైన మా తండ్రి, మహోన్నతుడివైన దేవ, పరిశుద్ధుడివైన తండ్రి, మీకు వందనాలు. ఈ సాయంత్రకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని మాకు అనుగ్రహించి ఇంతవరకు మీ మహిమ కలిగినటువంటి పరిచర్యతో నాయన మమ్మల్ని ముందుకు నడిపించారని విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయాన్ని లేఖన భాగాలు చదవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి సిద్ధపడుతుండగా మీరు మా మనసులను, మా హృదయాలను, మా నేత్రాలను, మనోనేత్రాలను మీరు వెలిగించమని వేడుకుంటున్నాము తండ్రి. వ్రాయబడిన ప్రతి మాట వెనక మీ యొక్క చిత్తాన్ని తెలుసుకోగలిగేటువంటి నాయన సహాయాన్ని మాకు దయచేయండి. అలాగే వింటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మా యొక్క స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించండి. అలాగే నేను పెద్దలను, పరిచారకులను, అలాగే దైవ సేవకులు కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి, సాయంత్రకాల సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్య తండ్రి మీకు మహిమకరంగా, అనేక మంది బిడ్డలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. రైట్, ఆమేన్. ప్రియులారా, మంచిదండి. మరి ఈ సమయంలో సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయాన్ని ముందుగా నేపథ్యాన్ని మనం చూసుకుంటూ చదువుకుంటూ నేటి పరిచర్యలో వర్తమానంలో మనం ముందుకు వెళ్దాం. ఓకేనా మోషే బాబు? ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం నేపథ్యాన్ని మనం చదవడానికి, తెలుసుకోవడానికి ముందుగా ఈ 13వ అధ్యాయంలో సౌలు దేవుని ఆజ్ఞను పూర్తిగా పాటించకపోవడం. ఎలా చేయలేదు మోషే బాబు? ఆయన పూర్తిగా పాటించకపోవడం వలన అతని రాజ్యము స్థిరపరచబడదు అని ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు ప్రకటించేశాడు. ఏ రాజ్యమైనా, ఏ కుటుంబమైనా నిలబడాలన్నా, కట్టబడాలన్నా మనకి ప్రామాణికం ఏంటంటే దేవుని మాట. ఎవరైతే దేవుని మాట మీద మరి వివేకం కలిగి ఉంటారో దేవుడు వారిని మాత్రమే వాడుకుంటారని ఇక్కడ సౌలు రాజు జీవితాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ 14వ అధ్యాయం ఆ పరిస్థితికి కొనసాగింపుగా నడుస్తుంది అనమాట. ఏది 13వ అధ్యాయం కొనసాగింపుగా నడుస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలు ఫిలిస్తీయులు బలమైనటువంటి స్థావరాన్ని ఎదుర్కొంటున్నారనమాట. అంటే ఈ 14వ అధ్యాయం నేపథ్యాన్ని మనం చూస్తున్నప్పుడు మన ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీన్ల స్థావరాలని వెతుకుతూ
వారి మీద యుద్ధానికి వెళ్తున్నటువంటి సందర్భాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. సౌలు రాజు భయంతో మరియు ఏమండి ఆలోచనలతో ఉండగా అతని కుమారుడైనటువంటి యోనాతాను విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు మోషే బాబు? ఇప్పుడు సౌలు గారు కుమారుడైనటువంటి యోనాతాను గారు ఏం చేస్తున్నాడంటే విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాడు అనమాట. ఈ అధ్యాయం ముఖ్యంగా యోనాతాను గారి యొక్క విశ్వాసము, ఏమండి దేవుని యొక్క సహాయము, సౌలు యొక్క తొందరపాటు నిర్ణయాలు మరియు విశ్వాసం ద్వారాగా విజయాలు మనకి ఈ అధ్యాయంలో కనబడతాయి. ఇది ఈ 14వ అధ్యాయాన్ని నేపథ్యంగా మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. ఓకేనా? దీనిని ముగించుకుని ఇప్పుడు ఈ అధ్యాయ సారాంశానికి వెళ్దాం. సుమారుగా ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి మోషే బాబు? 52 వచనాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ 52 వచనాలని ఒక 4 భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఒక 5 భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు? కనుక ఇప్పుడు ఈ 5 భాగాల్లో మొదటి భాగాన్ని మనం చూస్తున్నప్పుడు ఏమండి యోనాతాను విశ్వాసపూర్వకమైనటువంటి అడుగు. యోనాతాను గారు అడుగు ఎలాగుంది మోషే బాబు? విశ్వాసపూర్వకమైనటువంటి అడుగును వేస్తున్నాడు. ఈ 14వ అధ్యాయం సారాంశంలో మొదటి భాగాన్ని మనం చూస్తున్నాం. ఓకేనా? మొదటి నుంచి 15 వచనాల వరకు. ఎన్ని వచనాలు మోషే బాబు? యోనాతాను గారి యొక్క విశ్వాసపూర్వకమైనటువంటి అడుగు ఆయన ఎలాగేస్తున్నాడో మనం ఒకసారి చూద్దాం. యోనాతానును తన ఆయుధములు మోయువానితో కలిసి ఫిలిస్తీన్ల దండుపై దాడి చేయడానికి వెళ్తున్నారు. ఎవరు? యోనాతాను గారు, తనతో పాటు ఆయుధములు మోసేటువంటి ఆయన. ఇద్దరు. వాళ్ళకి ఎంతటి ధైర్యం ఉందో చూడాలి ఒకసారి మనం. యెహోవా కొద్ది మంది ద్వారానైనా ఎక్కువ మంది ద్వారాగైనా రక్షింపగలడు అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో గొప్ప విశ్వాసంతో ముందుకు వెళ్తున్నారు. ఎవరో? యోనాతాను గారు తన పనివాడు కలిసి. దేవుడు యోనాతాను కార్యానికి సహాయపడి ఫిలిస్తీన్లకు భయాన్ని కలిగించేటట్టుగా చేశాడు. ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఫిలిస్తీన్లతో యుద్ధం చేయాలి. ఎవరో? ఇశ్రాయేలీయులు. ఓకేనా మోషే బాబు? కనుక వీళ్ళ సైన్యాలతోటి ఇతరులతోటి పనెట్టుకోకుండా సౌలు గారు కుమారుడు యోనాతాను తన ఆయుధములు మోసేవారు ఇద్దరే యుద్ధ రంగంలోనికి ముందుగా వెళ్ళినట్లుగా మనకి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఒకసారి ఆ మొదటి వచనాలు మనం చదువుదాం. చూడండి ఒకసారి 14వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం 15 వచనాల పాటు. ఆ దినములలో సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమియు చెప్పక తన ఆయుధములు మోయు పొడుచువానిని పిలిచి అవతలనున్న ఫిలిస్తీన్ల దండు కావలి వారిని హతము చేయుదము పోదుము రమ్మనును. సౌలు గిబియా అవతల మిక్రోనులో దానిమ్మ చెట్టు క్రింద దాగి ఉండెను. అతని యొద్దనున్న జనులు దాదాపు 600 మంది. ఎంతమందినైనా? 600 మంది. షిలోహులో యెహోవాకు యాజకుడగు ఏలి యొక్క కుమారుడైన ఫినెహాసుకు పుట్టిన ఇకాబోదు యొక్క సహోదరుడైన అహిటాబునకు జననమైన అహియా ఏఫోదు ధరించుకొని అక్కడ ఉండెను. ఇక్కడ ఒకరి ప్రస్తావన కనబడుతుంది. మరలా ఎవరు ప్రస్తావన? ఏలి గారి కుమారుడు యొక్క మరలా వాళ్ళలో యాజకత్వం మరలా వారికి వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. నిజంగా వారి కుమారులు చేసినటువంటి పనికి ఆ పని నుంచి తొలగించేశాడని మనం అనుకున్నాం. వారి వంశంలో వృద్ధాప్యులు ఎవరో ఉండరని విన్నాం మనం మొదటి మాటల్లో. అయితే మరలా ఈ అధ్యాయంలో ఏకాబోధు గారికి పుట్టినటువంటి అహిటాకాబుకు జననమైనటువంటి ఎవరు కనబడుతున్నారు? మరలా అహిటాబుకు జననమైన అహియా ఎఫోదును ధరించుకుని అక్కడ ఉండెను. ఎక్కడ? షిలోహులో. ఏమండి ఇతను ఒక ఆయన కనబడుతున్నారు. దీని గురించి మనం రీసెర్చ్ చేసేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? తర్వాత వచ్చిన చదువుకుంటూ నేటి పరిచర్యను మనం కొనసాగించుకుందాం. యోనాతాను వెళ్ళిన సంగతి జనులకు తెలియక ఉండెను. యోనాతాను ఫిలిస్తీన్ల దండు కావలి వారున్న స్థలమునకు పోజూచిన దారియగు కనుముల నడుమ అవతల ఒక సూదిగొట్టును యువతల ఒక సూదిగొట్టును ఉండెను. వాటిలో ఒక దాని పేరు ఏమండి బొస్సియును, రెండవ దాని పేరు సీనే. ఒక దాని కొమ్ము మిక్మాషు ఎదుట ఉత్తర వైపునను, రెండవ దాని కొమ్ము గిబియా ఎదుటను దక్షిణ వైపును ఉండెను. యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదకు పోదు రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో
అనేకుల చేతనైనా కొద్ది మంది చేతనైనా రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా. అంటే వీళ్ళు సరాసరి ఎక్కడికి సిద్ధపడిపోతున్నారంటే యుద్ధానికి సిద్ధపడుతున్నారు. ఎదరకుండా మోసబాబు ఎక్కడికి సిద్ధపడుతున్నారు నాయన వీళ్ళు? ఏమండి, సైనికుడు ఎలా ఉండాలంటే యుద్ధానికి వెళ్ళాలి, ప్రాణాలైనా తీయాలి, ప్రాణాలన్నా అర్పించాలి. ఇదే వీరికి ఉన్న మొదటి టార్గెట్. వీలు కుదిరితే అవతల వారి ప్రాణాలు తీసి రాజ్యంలో విస్తరించుకోవాలి, లేదంటే మనమే వెళ్ళి ఆత్మాహుతులుగా మారిపోవాలి, మనమే ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కనుక వీళ్ళ జనాలతో వెళ్ళాలా అందరితో వెళ్ళాలని ఆలోచన చేయలేదు. యోనాతాను గారికి ఉన్నటువంటి ఆ తెగింపును మనం చూడాలి. ఏమండి, అతను అనుసరిస్తున్నటువంటి తన దాసుడు ఆయుధములు మోసేవాడి యొక్క విశ్వాసాన్ని మనం చూడాలి. ఏమండి, సౌలు రాజు గారితో తన తండ్రి పాటుతో ఒక ఆయుధములు మోసేవాడు కూడా ఉంటాడు. ఇప్పుడు మనం ఈ చివరి అధ్యాయంలో చూస్తాం, సౌలు రాజు చనిపోతాడు, తనతో పాటు తన ఆయుధములు మోసేవాడు కూడా చనిపోతాడు. కారణం ఏంటంటే నా యజమానుడు లేని బ్రతుకు నాకు ఎందుకని. సో ఇలాగ మనకి ఇక్కడ ఏం కనబడుతుందంటే యుద్ధ ధర్మం మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఈ యుద్ధ ధర్మంలో ఇతను ఏం చేస్తున్నాడు యోనాతాను? ఏమంటే కొద్ది మందితోనే దేవుడు మనకి రక్షణ కలిగిస్తాడా అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా, అతడు నీ మనస్సులో ఉన్నదంతయు చేయము, పోవుదుము రమ్ము, నీ ఇష్టానుసారంగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పిను. ఏమండి, యోనాతాను గారికి ఎలా ఉన్నాడట? నీ ఇష్టానుసారంగా నువ్వు ఏది చేసుకుంటావో చేసుకుని నేను రావడానికి సిద్ధమంటున్నాడు. అప్పుడప్పుడు కూడా దైవ ప్రయాణాలు చేసేటువంటి సువార్త ప్రయాణాలు చేసేటువంటి విషయంలో దైవ సేవకులు ఒక నిర్ణయాన్ని కలిగి ఉంటారు. ఏం చేద్దామండి అని అంటారు. అడిగినప్పుడు ఏమండి మీరు ఏది చేయాలనుకున్నారో దాన్ని చేయండి, మీ మనసుకు నచ్చినట్టు మీరు ఏం చేస్తారో దాన్ని చేయండి, నేను దానికి సిద్ధమండి అంటూ ఉంటాను నేను అప్పుడప్పుడు. కారణం ఏంటంటే వారి దైవ పరిచర్యలు ముందుకు వెళ్తున్నటువంటి విధానాన్ని బట్టి. ఇంకా మనం కింద మాటలో చూద్దాం. ఎన్ని వచ్చిన చదువునాను, ఏమి చదువు. అప్పుడు యోనాతాను మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగపరుచుకొందుము, వారు మనల్ని చూసి మేము మీ యొద్దకు వచ్చే వరకు అక్కడ నిలువమని చెప్పిన ఎడల వారి యొద్దకు పోక మనమున్న చోట నిలిచెదము. మా యొద్దకు రండని వారు చెప్పిన ఎడల యెహోవా వారిని మన చేతికి అప్పగించనని దాని చేత గుర్తించి మనము పోవుదుము రమ్మనగా. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాక అడుగుదాము, మీరు మా మీదకు వస్తారా లేకపోతే మమ్మల్ని రమ్మంటారని. ఏమండి, న్యాయబద్ధంగా సందిగ్ధంగా వెళ్ళి అడుగుదాం. ఒకవేళ వాళ్ళు రమ్మంటున్నారనుకో, ఇది దేవుడు సిద్ధం చేసిన కార్యం అని మనం తెలుసుకుంటామని వీళ్ళొక ఒడంబడికి వచ్చారు. యోనాతాను గారు తన ఆయుధములు మోసేటువంటి అతను కలిసి. చూద్దాం 11వ వచనం, 10వ వచనం చదువుదాం. మా యొద్దకు రండని వారు చెప్పిన ఎడల యెహోవా వారిని మన చేతికి అప్పగించరని దాని చేత గుర్తించి మనము పోదుమని చెప్పగా, వీరిద్దరు ఎవరో యోనాతాను గారు తన ఆయుధములు మోసు, వీరిద్దరు తమ్మును తాము ఫిలిస్తీయుల దండు కాపరులకు అగపరుచుకొనిరి. అప్పుడే ఫిలిస్తీయులు చూడుడి, తాము దాగియుండిన గుహల్లో నుండి హెబ్రీలు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు యోనాతానును అతని ఆయుధములు మోయువానిని పిలిచి మేము మీకు ఒకటి చూపింతుము రండని చెప్పినప్పుడు యోనాతాను నా వెనకకు రమ్ము, యెహోవా ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగించినని తన ఆయుధములు మోయువానితో చెప్పి అతడును అతని వెనక అతని ఆయుధములు మోయువాడును తన చేతులతోనూ కాళ్ళతోనూ ప్రాకి ఎక్కిరి. ఫిలిస్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనక వచ్చు అతని ఆయుధములు మోయువాడు వారిని చంపెను. యోనాతానును అతని ఆయుధములు మోయువాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపు 20 మంది పడిరి. ఒక దినమున ఒక కాడి ఎడ్లను దున్ని ఏమండి 1/2 ఎకరము నేల పొడుగున అది జారి పడిను. దండులోను పొలములోను జనులందరిలోనూ మహాభయకంపము కలిగెను. దండ్లు కావలి వారును దోపుడు గాండ్రును భీతి నొందిరి.
నేల అదిరెను. వారు ఈ భయమును దైవక భయమని భావించిరి. ఇప్పుడు యోనాతాను ఆయుధములు మోసేవారు, వారు చేసినటువంటి సేవను బట్టి, పరిచర్యను బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి ఫిలిస్తీన్లు ఏమనుకుంటున్నారు? ఇది దైవ భయం అని తెలుసుకునేరి. అంటే వారి విశ్వాసముతో అడుగులు వేశారు. ఎందుకనంటే వీళ్ళు యుద్ధాలు జరిగించేటువంటి వారు ఎవరో ఇశ్రాయేలులు. ఇప్పుడు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు ఎలా వెళ్ళారంటే విశ్వాసంతో అడుగులు వేశారు. కొద్ది మందితోనైనా ఎక్కువ మందితోనైనా దేవుడు యుద్ధాన్ని జరిగిస్తాడు. ఎందుకంటే ఇది న్యాయబద్ధమైనటువంటిది. దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి వారిపై వీరు ఇద్దరుగా వెళ్ళారు, అక్కడ విజయాన్ని సాధించినట్లుగా మనకి మొదటి భాగంలో మనకి వర్తమానం అవి వినపడుతుంది. ఇప్పుడు రెండో భాగాన్ని మనం చూద్దాం. సారాంశంలో 14వ అధ్యాయం రెండో భాగాన్ని చూద్దాం. ఓకేనా? సారాంశంలో రెండో భాగము 14వ అధ్యాయంలో రెండో భాగాన్ని మనం చూద్దాం. ఫిలిస్తీన్లలో కలవరం. ఏటి మోషబాబు? 16వ వచనం నుంచి 23వ వచనం వరకు ఫిలిస్తీన్లో కలవరం. ఓకేనా మోషబాబు? దేవుడు శత్రువులలో గందరగోళాన్ని కలిగించాడు. ఏం చేశాడు? ఇశ్రాయేలు ధైర్యం తెచ్చుకుని యుద్ధంలో పాల్గొన్నారు. దేవుడు ఆ దినమున ఇశ్రాయేలుని ఏం చేశాడు? రక్షించాడు. ఏం చేశాడు మోషబాబు? ఇప్పుడు 16 నుంచి 23 వచనాలు సారాంశంలో రెండో భాగాన్ని మనం చూస్తున్నాం కదా. దేవుడు శత్రువులో గందరగోళాన్ని కలిగించాడు. ఇశ్రాయేలు ధైర్యం తెచ్చుకుని యుద్ధంలో పాల్గొన్నారు. దేవుడు ఆ దినమున ఇశ్రాయేలుని ఏం చేశాడు మోషబాబు? వారి చేతులకి అప్పగించాడు. ఇప్పుడు మనము 14వ అధ్యాయము 16 నుంచి 23 వచనాల వరకు ఈ రెండో భాగాన్ని మనం చదువుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషబాబు? చదువుదాం. ఎన్ని వచనం నుంచి అనుకున్నాం? 16 నుంచి 23 వచనాల దాకా చదువుకుందాం. దండువారు చెదరిపోయి బొత్తిగా పడిపోవుట బెన్యామీను గిబియాలోనున్న సౌలు యొక్క వేగుల వారికి కనబడగా. ఏం కనబడింది మోషబాబు? గిబియాలోనున్న సౌలు యొక్క వేగుల వారికి కనబడగా, సౌలు మీరు లెక్క పెట్టి మన యొద్ద ఎవరు లేరో చూతుమని తన యొద్దనున్న జనులతో చెప్పి, వారు లెక్క చూసినప్పుడు యోనాతానును అతని ఆయుధములు మోయేవాడును లేడని తెలుసుకునిరి. ఎందుకంటే దండుపేటలో ఏం జరిగింది? బెన్యామీను గిబియాలో ఉన్న సౌలు యొక్క వేగుల వారు కనబడకపోగా ఇప్పుడు సౌలు రాజు ఏం చేస్తున్నాడంటే జనాన్ని లెక్కిస్తున్నాడు అనమాట. ఆ లెక్కింపులో ఎవరు లేరని తేలింది? సౌలు గారు, యోనాతాను ఆయుధములు మోసేవారు లేడని తేలింది. ఇప్పుడు 18వ వచనం. దేవుని మందస్సము అప్పుడు ఇశ్రాయేలు యొద్ద ఉండగా దేవుని మందస్సము అక్కడికి తీసుకుని రమ్మని సౌలు అహియాకు సెలవిచ్చును. అహియా ఎవరు? అక్కడ యాజకుడిగా సేవ చేస్తున్నాడు సీలుహులో. సౌలు యాజకునితో మాట్లాడుచుండగా ఫిలిస్తీన్ల దండులో ధ్వని మరీ ఎక్కువగా వినబడును. ధ్వని ఏం చేసినట్టు మోషబాబు? కాబట్టి సౌలు యాజకునితో నీ చెయ్యి వెనక తీయమని చెప్పి తానును తన యొద్దనున్న జనులందరూ కూడుకొని యుద్ధమునకు చొరబడిరి. వారు రాగా ఫిలిస్తీన్లు కలవరపడి ఒకరినొకరు హతము చేసుకుని చుండిరి. మరియు అంతకు మునుపు ఫిలిస్తీన్లు వశమునున్న వారై చుట్టూనున్న ప్రాంతములలో నుండి వారితో కూడా దండునకు వచ్చిన హెబ్రీలు సౌలు నొద్దకును యోనాతాను నొద్దకు ఉన్న ఇశ్రాయేల్ అందరితో కలుసుకునవలెనని ఫిలిస్తీన్లు విడచిరి. ఇదియుగాక ఎఫ్రాయిం మన్యములో దాగి ఉన్న ఇశ్రాయేలును ఫిలిస్తీన్లు పోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలును ఎలాగున రక్షించెను. యుద్ధము బెతావేను అవతలకు సాగగా ఆ దినమున ఇశ్రాయేలు చాలా బడలిక నొందిరి. అంటే ఈ రెండో భాగంలో రెండో సందర్భంలో ఏం కనబడుతుందంటే ఫిలిస్తీన్ల మీదకి ఇశ్రాయేలు వెళ్ళడము, మరి ఇశ్రాయేలుని దేవుడు రక్షించినట్లుగా ఈ 14వ అధ్యాయం సారాంశంలో రెండో భాగాన్ని మనం చూస్తాం కదా ప్రియులారా. ఇప్పుడు మూడో భాగాన్ని చూద్దాం. ఒకసారి మూడో భాగాన్ని మనం చూద్దాం. సౌలు తొందరపాటు ప్రమాణము. ఏం చేస్తున్నాడు నాయన? 24 నుంచి 35 వచనాల్లో మూడో భాగంగా ఈ మాటలు మనకి కనబడుతున్నాయి. సౌలు తొందరపాటు ప్రమాణం, సౌలు తొందరపాటు నిర్ణయాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. చూద్దాం. సాయంకాలం వరకు ఎవరో ఆహారం తింటే వారు శపింపబడతారని సౌలు ప్రమాణం చేశాడు. యుద్ధంలో ఏం ప్రకటిస్తున్నాడు ఆయన?
ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎవరు కూడా ఆహారం తినకూడదట. ఎవరైనా ఆహారం తింటే వారు శపింపబడతారని సౌలు ప్రమాణం చేశాడు. ఇప్పుడు యోనాతాను ఆ మాట వెనక తేనె తింటాడు, ప్రజలు బలహీనపడి యుద్ధంలో అలసిపోతారు. ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు వారికి బలం ఏం కావాలి? ఆహారం కావాలి కదా. ఆహారం తీసుకున్న తర్వాత యుద్ధానికి వెళితే వారు బలవంతులుగా శత్రువులను ఓడించగలరు. కానీ ఈయన ఒక కండిషన్ పెట్టాడు. ఈయన అన్ని తొందరపాటు నిర్ణయాలే, అవివేకపు నిర్ణయాలే, అప్రమాణాలుగా మనకి కనబడుతున్నాయి. చూద్దాం ఆ మంచి మాటలు మనము 14వ అధ్యాయం సారాంశంలో 3వ భాగాన్ని చదువుదాం. 24 నుంచి 35 వచనాల వరకు మనం చదువుదాం. చదువునాను 24 వచనం. నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు, సాయంత్రం కాక మునుపు భోజనము చేయవాడు శపింపబడును గాకని సౌలు జనుల చేత ప్రమాణం చేయించెను. అందువలన జనులు ఏమీ తినకుండా ఉండిరి. జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనబడును. ఎక్కడ కనబడదట మోషుడు? జనులు ఆ అడవిని జోరగా తేనె కాలవ కట్టి ఉండెను. గాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోట పెట్టలేదు. అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణం వినలేదు గనక తన చేతి కర్రతో చాపి తన కొన చేత పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? తేనె పట్టును యోనాతాను గారు కర్రతో పట్టుకుని నోటితో చేతితో అందుకుని నోటితో తిన్నాడు. తిన్న వెనగానే అతని కన్నులు ఏం చేసినాయి? ప్రకాశించినాయి. అంటే తేనె పట్టు అతనికి ఏం చేసిందంటే శక్తినిచ్చింది, బలాన్ని ఇచ్చింది. ఇప్పుడు అదే తేనె ఆ ప్రజలందరూ తిన్నారనుకో, ఫిలిస్తీన్లు ఇంకా ఘోరంగా ఓడిస్తారు కదా. అయితే ఇతను ఏం చేశాడంటే యుద్ధంలో విజయాన్ని సాధించే వరకు మనం ఆహారం తినకూడదని ఒక ప్రమాణం చేశాడు. ఈ విషయం సౌలు గారి కుమారుడికి యోనాతానికి తెలియలేదు కాబట్టి తన తేనె పుచ్చుకున్నాడు. తేనె పుచ్చుకున్న తర్వాత అతని కన్నులు ప్రకాశించినాయి. ఇప్పుడు 28, 25, 28 వచనం చదువు ఏం జరిగిందో చదువున్నాను. ఒకడు నీ తండ్రి జనుల చేత ప్రమాణం చేయించి ఈ దినమున ఆహారం పుచ్చుకునేవాడు శపింపబడనని ఖండితముగా ఆజ్ఞాపించి ఉన్నాడు. అందుచేతనే జనులు బహుగా బడలి ఉన్నారని చెప్పెను. అందుకు యోనాతాను, అందుచేత నా తండ్రి మనను కష్టపెట్టిన వాడు ఆయన. ఏం చేశాడట? నా తండ్రి కష్టపెట్టాడు. ఏమంటే మనల్ని సుఖపెట్టాలంటే, మనం యుద్ధంలో ధైర్యంగా వెళ్ళాలంటే కొంత తేనెని తీసుకుని వెళ్తే అది మనకి ప్రాణాలకి తృప్తినిస్తుంది కదా. ఇది వరకు నా తండ్రి ఏం చేశాడంటే మనల్ని కష్టపెట్టిన వాడు ఆయన. నేను ఈ తేనె కొంచెం పుచ్చుకున్నంత మాత్రాన నా కనులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి. జనులు తాము చిక్కించుకున్న తమ శత్రువుల దోపుళ్ళ వలన బాగుగా భోజనం చేసిన ఎడల వారు ఫిలిస్తీన్లను మరీ అధికముగా హతము చేసి యుందురనను. ఆ దినమున జనులు ఫిలిస్తీన్లు మిక్మాషు నుండి అయ్యాలోను వరకు హతము చేయగా జనులు బహు బడలిక నొందిరి. జనులు దోపుడు మీద ఎగబడి గొర్రెలను, ఎడ్లను, పెయ్యలను తీసుకుని నేల మీద వాటిని వధించి రక్తముతోనే వాటిని ఏం చేస్తున్నారట? భక్షించెను. జనులు రక్తముతోనే తిని యెహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా అతడు, మీరు విశ్వాసఘాతుకులైతిరి. పెద్ద రాయి ఒకటి నేడు నా దగ్గరకు బొర్లించి తెండని చెప్పి మీరు అక్కడికి జనులను మధ్యకు పోయి అందరూ తమ యొద్దకు తమ గొర్రెలను నా యొద్దకు తీసుకుని వచ్చి ఇక్కడ వధించి భక్షింపవలను. రక్తంతో మాంసము తిని యెహోవా దృష్టికి పాపము చేయకూడని వారితో చెప్పడని కొందరిని పంపెను. కాబట్టి జనులందరూ ఆ రాత్రి తమ ఎద్దులను తీసుకుని వచ్చి అక్కడ వధించిరి. మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము ఇదే. అంటే ఇక్కడ బలిపీఠాన్ని కూడా కట్టించారు. ఎవరు? సౌలు రాజు గారు. ఒక మాట, అక్కడ ప్రజలు నిజంగా తేనె పొట్టు తిని ఉంటే అక్కడ రక్తముతో వారి ఆహారాన్ని భుజించేవారే కాదు. ఎందుకంటే వారు ఆకలితో ఉన్నారు. బలి అర్పించకుండా వీళ్ళు ఆహారం తినడానికి కూడా ఎవరి కారణం? సౌలే కారణం. అంటే ఈయన నిర్ణయాలు కానివ్వండి, ఇతని ఆలోచనలు కానివ్వండి, ఉద్దేశాలు కానివ్వండి, ఏవి కూడా దైవానికి అనుకూలంగా లేవు. మరి ఎలాగున్నాయి? దైవానికి ప్రతికూలంగానూ కనబడుతున్నాయి.
అందుకనే దేవుడు మరి అతన్ని రాజుగా చేశాడు. మరలా రాజు నుంచి రాజరికాన్ని నుంచి తొలగించడానికి కూడా దేవుడే సిద్ధపడినట్లుగా మనకు కనబడుతుంది. ఓకేనా, ఇది సారాంశంలో 3వ భాగాన్ని చూసాం కదా. ఇప్పుడు 14వ అధ్యాయం సారాంశంలో 4వ భాగాన్ని చదువుకునే ప్రయత్నాలు చేద్దాం. 4వ భాగంలో మనం చదువుదాం. యోనాతానును చంపాలనేటువంటి నిర్ణయం. ఇప్పుడు సౌలు రాజు గారి యొక్క ప్రమాణము నిర్ణయాలు ఎంత దాకా వెళ్ళిపోయి మోషే బాబు తన సొంత కొడుకునే చంపాలనుకుంటున్నాడట. ఇది ఎక్కడ విధానము? ఎవరైనా సొంత కొడుకుని చంపాలనుకుంటారా? కానీ పోనీ దేవుడు ఏమైనా చంపేమని చెప్పాడా? అబ్రహాం గారి కుమారుడు ఇస్సాకుని బలిమ్మన్నట్టుగా పోనీ నాకు బలి అని అడిగాడా? ఇతను తీసుకుంటున్నాడు నిర్ణయం. మనం కూడా అంతే, కొన్ని నిర్ణయాలు దేవుడు చెప్పకపోయినా దేవుడు చెప్పాడని మనం అనుకుంటాం. ఇప్పుడు సమూయేలు గారిని దేవుడు పిలిచినప్పుడు ఏలీ గారు పిలిచాడని ఏలీ దగ్గరికి వెళ్ళాడు, ఆయనకి తెలియలేదు, తెలియదు కదా. దేవుడు పిలిచాడు ఒరిజినల్గా, కానీ దేవుడు పిలవలేదు అనుకున్నాడు. ఈరోజు మనం దేవుడు పిలిచినట్టు మనం కూడా దేవుడు పిలుస్తలేదు అనుకోండి. దేవుడు పిలవకపోయినా ఇప్పుడు దేవుడు నన్ను పిలిచాడని వెళ్తున్నారు మన వాళ్ళు, అది పొరపాటు. దేవుడు తన సేవకులు పిలుచుకుంటున్నాడు సంఘం ద్వారాగా, వ్యక్తిగతంగా నన్ను పిలుచుకున్నాడు, నేను వెళ్తాను, నేను చేస్తానంటే సంఘాలు ఏమని అయిపోతే, విశ్వాసులు కుటుంబాలు ఏమైపోతే బలహీనపడిపోతూ ఉంటుంటాయి మోషబాబు. కనుక ఇక్కడ ఏమర్థం అవుతుందంటే యోనాతానును చంపాలనేటువంటి నిర్ణయం. ఇప్పుడు ఎప్పుడైతే రాజుగా తన కొడుకుని చంపాలనుకున్నప్పుడు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. రాజా నీ కొడుకుని చంపడం ఏంటని ప్రజలు ఇప్పుడు రాజు మీద తిరగబడ్డానికి సిద్ధంగా ఉన్నారు. ఓకేనా, ఈ సందర్భాలు మనం చదువుకుందాం 36 నుంచి 46 వచనం వరకు. ఓకేనా, యోనాతానును చంపాలనేటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు ఎవరైనా? సౌలు రాజు. యోనాతాను ప్రమాణం తెలియకే తేనె తిన్నాడని సౌలు అతనికి మరణశిక్షకు విధించాడు. ఓకేనా, ప్రజలు యోనాతానుని ఏం చేశారంటే కాపాడుతున్నటువంటి సందర్భాలు మనకి ఇక్కడ సారాంశంలో 4వ భాగాన్ని చదువుదాము. ఏమండి 36వ వచనం నుంచి 46వ వచనం వరకు. 36వ వచనం చదువునాను. అంతటా మనము రాత్రి యందు ఫిలిస్తీయులను తరిమి తెల్లవారు వరకు వారిని కలత పెట్టి శేషించువాడు ఒకడును లేకుండా చేతుము రండి అని సౌలు ఆజ్ఞేయగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అదియే చెయ్యమనిరి. అంతటా సౌలు యాజకుడు ఇక్కడే ఉన్నాడు, దేవుని యొక్క విచారణ చేయదుము రండని చెప్పి సౌలు ఫిలిస్తీయులు వెనక నేను దిగిపోయిన ఎడల నీవు ఇశ్రాయేలు నా చేతికి అప్పగింతువు అని దేవుని యొద్ద విచారణ చేయగా ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరము ఇయ్యలేదు. ఎందుకు ప్రత్యుత్తరం ఇయ్యలేదు? అవివేకపు పని చేశాడు గనక. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వింటాడు. ఎలా ఉంటే దేవభక్తుడిగా ఉండి ఎవరైతే ఆయనకు ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఆలకిస్తాడు. మనము పాపాలు చేసి అపరాధాలు చేసి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఇలాగే సౌలు రాజు కూడా ఆజ్ఞలు గైకొనకుండా ప్రార్థన చేస్తే దేవుడు అస్సలే ఆలకించడు. ఎవరైతే ఆజ్ఞలు గైకొంటారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, వారికి ప్రతిఫలాలను ఇస్తాడు. ఇక్కడ నేను ఫిలిస్తీన్ల మీద పోతాను, నాకు మరి నువ్వు వాళ్ళ చేతికి అప్పగిస్తావు లేదని అడుగుతున్నాడు దేవుణ్ణి. దేవుడు ఇస్తాడు, ఆయనకి ఇవ్వలేదు, తీసేయడానికి నిర్ణయాలు తీసుకున్నాడు కనుక ఆయన్ని. 38 వచనం చదువునా. అందువలన సౌలు జనులు పెద్దలు నా యొద్దకు వచ్చి నేడు ఎవరి వలన ఈ పాపము కలిగినో అది విచారింపవలను. నా కుమారుడైన యోనాతాను వలన కలిగిన వాడు తప్పక మరణమవుదునని ఇశ్రాయేలును రక్షించు యెహోవా జీవము తోడని నేనే ప్రమాణం చేసి ఉన్నాను. అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరం ఇచ్చిన వాడు ఒకడును లేకపోయాను. మీరు ఒక తట్టునను నేను నా కుమారుడును యోనాతాను ఒక తట్టును ఉండవలని అతడు జనులందరితో చెప్పగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమని సౌలుతో చెప్పిరి. అప్పుడు సౌలు ఇశ్రాయేలుకు దేవుడైన యెహోవా దోషిని కనబరచమని ప్రార్థించగా సౌలు పేరటను యోనాతాను పేరటని చీటీ పడిను. చీట్లు వేయడని చెప్పగా చీటీ పడిను కానీ జనులు తప్పించుకొనిది. ఇప్పుడు దేవునికి ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఎవరి పేరట పడాలో చీటీ వాళ్ళ పేర్లు పడేటట్టుగా దేవుడు చేశాడు. ఇతను ప్రార్థన చేస్తే దేవుడు దానికి సమాధానం ఇవ్వలేదు.
మరి ఎవరు చేస్తే దేవుడు దానికి సమాధానం ఇచ్చారు? అప్పుడు సౌలు ఇశ్రాయేలులకు దేవుడైన యెహోవా దోషిని కనబరచమని ప్రార్థించగా సౌలు పేరట యోనాతాను పేరటను చీటీ పడును. అయితే ఇప్పుడు దేవుడు ఎందుకు ప్రార్థన ఆలకించాడు అని అంటే ఎవరు దోషులో చెప్పడానికి దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. అలాంటి సందర్భంలో నిర్ణయాలు ఎలా తీసుకోవాలో దేవుడు చెప్పడానికి ఆ ప్రార్థనకి సమాధానం ఇచ్చాడే తప్ప సౌలు అతని భక్తి భావాలను బట్టి ప్రార్థన అయితే వెళ్ళలేదు. అక్కడ ఏం జరగబోతుందో పరిస్థితులను బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా ఇతని నిర్ణయాలు ఎలాంటివి తీసుకుంటాడని. తన కుమారుని చంపడానికి ఇతను ముందు సిద్ధపడిపోయాడు కదా. ఒక వ్యక్తిని ఉత్తుపున్నాన్ని చనిపోవడం దేవునికి ఇష్టం లేదు కనుకనే దేవుడు అతని ప్రార్థన అంగీకరించి చీట్లు తరపున ఒకవేళ అంగీకరించి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ 42వ వచనం. నాకును నా కుమారుడైన యోనాతానుకును చీట్లు వేయమని సౌలు ఆజ్ఞగా యోనాతాను పేరట చీటీ పడిను. నీవు చేసినదేదో నాకు తెలియజెప్పమని యోనాతానుతో అనగా యోనాతాను నా చేతికర్రతో కొంచెము తేనె పుచ్చుకున్న మాట వాస్తవమే. కొంచెము తేనె నేను తినవలసి వచ్చినదని కొంచెము తేనెకై నేను మరణం నొందవలసి వచ్చినదని తనతో అనెను. అందుకు సౌలు యోనాతానా, నీవు ఆవశ్యముగా మరణమవుదువు. నేను ఒప్పుకొనిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయనెను. అయితే జనులు సౌలుతో ఇశ్రాయేలులకు ఎంత గొప్ప రక్షణ కలగజేసిన యోనాతాను మరణమవునా? అది ఎన్నటికీ కూడదు. దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనలను జయము నొందించెను. యోనాతాను మనలను జయము నొందించును. యెహోవా జీవము తోడు అతని తల వెంట్రుకలలో ఒకటైనను నేలన రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండా జనులు అతన్ని రక్షించిరి. జనులు ఏం చేశారట నాయన? అప్పుడు సౌలు ఫిలిస్తీన్లను తరుముట మాని వెళ్ళిపోగా ఫిలిస్తీన్లు తమ స్థలములకు వెళ్ళిపోయిరి. చూసారా? ఇతను చంపేయాలనుకున్నాడు. ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ నిర్ణయాలకన్నిటికీ దేవుడు ఎలా మరి ఆయన సహాయం చేశాడో ఈ భాగాల్లో మనం విన్నటువంటి వర్తమానం. ఓకేనా? సౌలు చంపాలనుకుంటున్నటువంటి ఆ నిర్ణయాన్ని ప్రజలు ఏం చేశారు? తిరస్కరించారు. రాజు అయితేనో తన ఇష్టానుసారమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి హక్కు లేదు ఆయనకి. ప్రజలను బట్టి ఆలోచనలు అడగాలి. అలాగే అందుకనే సంఘంలో అప్పుడప్పుడు ఏ దైవ కార్యాలు తలపెట్టాలన్నా ముందు నిర్ణయం సేవకులు తీసుకున్నప్పుడు సంఘానికి తెలియజేస్తారు ఆ నిర్ణయాన్ని. సంఘ బిడ్డలందరికీ ఓకే అయితే దానిని మనం తెర మీదకి తీసుకుని వద్దామంటారు. లోటుపాట్లు ఏమైనా ఉంటే సరిచేద్దామని అంటారు. కానీ సౌలు రాజు అలాంటి నిర్ణయాలు ఏం తీసుకోకుండా తన కుమారుని చంపాలనుకున్నాడు. ఇది ఎక్కడ రాజు? ఇది ఎక్కడ పరిపాలన? ఇప్పుడు తన కుమారుని చంపాలనుకున్నాడు అంటే తర్వాత ప్రజలను చంపాలనుకుంటాడు కదా. అతనికి ఇంకా ఈజీ అవుతుంది. అందుకనే దేవుడు ఏం చేశాడనంటే మరి అక్కడ అడ్డు పెట్టినట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు 5వ భాగాన్ని మనం చూద్దాం. 52 వచనాలకి చివరిగా మనం చదువుకుందాం. సౌలు యుద్ధ విజయాలు మనకు కనబడుతున్నాయి. ఓకేనా? సౌలు గారి యొక్క యుద్ధ విజయాలు. సౌలు అనేక శత్రువులపై యుద్ధాలు చేశాడు. సౌలు అనేక దేశాలపై అనేక శత్రువులపై ఏం చేశాడు మోషే బాబు? యుద్ధాన్ని చేశాడు. రాజ్య పరిపాలన వివరాలు ఇక్కడ ఈ 5వ భాగంలో సారాంశంలో 5వ భాగంలో మనకు కనబడుతున్నటువంటి వర్తమానాలు. ఓకేనా? చూద్దామా? 47 నుంచి 52 వచనాల్లో సౌలు అనేక దేశాలపై యుద్ధాలు చేయడము, రాజ్య పరిపాలన, తన యొక్క కుటుంబపు వివరాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. చివరిగా 5వ సందేశాన్ని భాగంలో మనము సారాంశంలో 5వ భాగాన్ని మనం చదువుకుందాం. 47 నుంచి చదువునా. ఎలాగున సౌలు ఇశ్రాయేలును ఏలుటకు అధికారము నొందిన వాడే నకాముకల వారి శత్రువులైన లెక్క పెట్టండి మోయాబీలతోనూ అమ్మోనీలతోనూ ఎదోమీలతోనూ శోభాదేశపు రాజులతోనూ ఫిలిస్తీన్లతోనూ యుద్ధము చేసెను. ఎన్ని దేశాలు? సుమారు ఒక 5-6 దేశాల మీద ఆయన ఏం చేశాడు మోషే బాబు? యుద్ధాలు చేశాడు. ఎవరి మీదకి అతడు పోయినో వారిని అందరినీ ఏం చేశాడట? ఓడించేశాడు. మరియు అతడు దండును గూర్చి అమాలేకులను హతము చేసి ఇశ్రాయేలులో కొల్ల సొమ్ముగా పెట్టిన వారి చేతుల నుండి వారిని విడిపించాడు. 49వ వచనం.
సౌలు అంటే ఆయన ఇప్పటి వరకు ఏ ఏ రాజ్యాలపై యుద్ధం చేశాడో ఆ రాజ్యాల యొక్క వివరణ మనకు కనపడ్డది కదా. ఇప్పుడు మరలా సౌలు గారి యొక్క కుటుంబపు వివరాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. ఆ మాటలను చదువు 49వ వచనం. సౌలుకు పుట్టిన కుమారుల పేర్లు ఏమనగా లెక్క పెట్టండి. యోనాతాను, ఇస్వి, మిల్కీషువా. అతని ఇద్దరి కుమారుల పేర్లు ఏమనగా, ఏమండి అతని ఇద్దరు కుమార్తెల పేర్లు ఏమనగా, పెద్దదాని పేరు మేరాబు, చిన్నదాని పేరు మేకాలు. ఈ మేకాలని మరి దావీదు గారు వివాహం చేసుకుంటారు. చూద్దాం ఇంకా అండి 50వ వచనం. సౌలు యొక్క భార్యకు అహీనోయామని ఈమె అహీనోమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు. అంటే సౌలు రాజుగా ఉంటే సౌలు రాజు గారి దగ్గర ఏమండి మరి సైన్యాధిపతి ఎవరంటే అబ్నేరు గారు. ఓకేనా, అబ్నేరు. ఇతడు సౌలునకు పినతండ్రి అయిన నేరు కుమారుడు. అంటే సౌలు గారి తండ్రి గారు ఎవరు, కీషు గారు కదా. కీషు గారు అలాగే ఏమండి మరొక ఆయన ఎవరంటే నేరు గారు అన్నదమ్ములు బిడ్డలు అనమాట. ఓకేనా, ఒక ఆయన రాజు అయితే ఒక ఆయన కుమారుడేమో సైన్యాధ్యక్షుడు. సౌలు తండ్రి యగు కీషు అబ్నేరుకు తండ్రి, నేరు అబియేలు కుమారులు. ఇక్కడతో మరి 14వ అధ్యాయ లేఖన భాగాలు మనకి ముగిసినాయి కదా. ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం విన్నటువంటి వర్తమానాలు ఏంటంటే యోనాతాను మరి యుద్ధంలోనికి వెళ్ళడము, ఆ యుద్ధంలో మొట్టమొదటిగా విజయాన్ని సాధించడము. ఇలా విజయాన్ని సాధించినటువంటి తర్వాత మరి సౌలు రాజు గారు ఏమండి మరికొంతమందితో యుద్ధానికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆల్రెడీ మరి ఇశ్రాయేలులో జరిగినటువంటి ఆ యుద్ధ రక్షణను బట్టి ఎవరు చేశారు ఈ కార్యం అని వారు తెలుసుకున్నప్పుడు యోనాతాను తన ఆయుధములు మోసేవారు ఈ పని చేశారని వారిని చంపాలనుకున్నప్పుడు ప్రజలు అడ్డగించారు. ఎంత మంచి కార్యం జరిగినటువంటి వారిని మరణించడం ఏంటంటే సౌలు రాజు గారి యొక్క ఏమండి నిర్ణయాలు, ఏమంటే సౌలు రాజు గారి యొక్క అవివేకము ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. తన సొంత కుమారుని చంపడానికైనా సిద్ధపడుతున్నాడు. అంటే సౌలు రాజు గారి యొక్క విధానాలు చూడండి ఎలా మారిపోయినాయో. ఇలా మారిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే దేవుణ్ణి సంప్రదించడం లేకపోవడం. రాజు అయిన తర్వాత ఇక నేను ఎవరిని సంప్రదించవలసిన పని లేదేమనుకుంటున్నారేమో ఆయన. రాజు అయిన తర్వాతే మరీ ఎక్కువగా దేవుణ్ణి సంప్రదింపులు చేయాలని ఇప్పటి వరకు మనం విన్నటువంటి వర్తమానం. ఓకేనా, ఇక మనము ఈ అధ్యాయ సందేశంలోనికి వెళ్దాం. ఈ అధ్యాయ సందేశంలో ఈ అధ్యాయం మనకి ఏమని సందేశం ఇస్తుందంటే దేవునిపై విశ్వాసం విజయానికి మార్గము. దేవునిపై విశ్వాసము విజయానికి మార్గము. దేవుడు కొద్ది మంది ద్వారానైనా గొప్ప రక్షణ కలుగజేస్తాడు. దేవుడు కొద్ది మంది ద్వారాగైనా గొప్ప కార్యాలని చేస్తాడు. ఏమండి తొందరపాటు నిర్ణయాలు సమస్యలను తెస్తాయి. తొందరపాటు నిర్ణయాలు ఏం చేస్తాయి? ఏం చేసింది, మీరు ఆహారం తినొద్దు అని ఒక కండిషన్ పెట్టాడు. ఆహారం తినకపోవడం వలన వారు అందరూ ఏం చేశారు, బలర్పించేసి యుద్ధంలోనే అక్కడికక్కడే పశువులు తెచ్చేసి తినేస్తున్నారు. అంతకుముందే వారు ఆ తేనెని తినుంటే, అంతకుముందే ఆహారం పుచ్చుకుని ఉంటే ఏమండి ఈ ఘోరం జరగకుండా ఉండేది కదా. సౌలు రాజు గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలన్నీ కూడా అలాంటివేనని, అలాగ మనం ఉండకూడదని ఒక వర్తమానం మనందరికీ సెలవిస్తుంది. ఓకేనా, తొందరపాటు నిర్ణయాలు సమస్యలను తెస్తాయి. నాయకత్వానికి జ్ఞానము మరియు దేవుని చిత్తము అవసరము. నాయకత్వానికి ఏం అవసరం వచ్చి బాబు? జ్ఞానము మరియు దేవుని చిత్తము అవసరము. భయము కాదు, విశ్వాసమే దేవుని కార్యాన్ని చూడనిస్తుంది. భయము కాదు, మరి ఏంటి? విశ్వాసమే దేవుని కార్యాన్ని చూడనిస్తుందని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది. ఇక చివరిగా ఈ అధ్యాయం యొక్క వివరాల్లోనికి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. చివరిగా ఈ అధ్యాయం యొక్క వివరాల్లోనికి వెళ్దాం. యోనాతాను ఏమండి యోనాతానుకు గల పరిస్థితులు కఠినమైన, ఏమండి యోనాతాను గారికి కలిగినటువంటి పరిస్థితులు కఠినమైన దేవునిపై నమ్మకం ఉంచాలి. మరి ఎవరిపై నమ్మకం ఉంచాలి? ఆ యోనాతాను కూడా ఏం చేస్తాడు? దేవునిపై నమ్మకంతో ముందుకు వెళ్ళాడు. కొద్ది మందితోనే కానీ గొప్ప మందితో కానీ దేవుడు రక్షణ ఇవ్వడా? పరిస్థితులను బట్టి కఠినమైనా సరే దేవునిపై నమ్మకంతో యుద్ధానికి వెళ్ళాడు. ఇద్దరితో విజయాన్ని దేవుడు ఇచ్చాడు. సౌలుల అవివేకపూర్వకమైనటువంటి మాటలు, ఆవేశపూర్వకమైనటువంటి మాటలు లేదా నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ అధ్యాయం మనకి ఏమని వివరణిస్తుంది మోషబాబు?
సౌలులాగా ఆవేశపూర్వకమైనటువంటి మాటలు కానీ నిర్ణయాలు కానీ మనము తీసుకోకూడదు. దేవుని సహాయము మన బలాన్ని మించినది. దేవుని సహాయం ఎలాంటిదట? మన యోనాతాను తన ఆయుధములు మోసేవారు బలాన్ని మించింది. దేవుని యొక్క సహాయం వారికి అనుగ్రహింపబడింది. ఇక చివరిగా విశ్వాసం ఉన్న చోట దేవుని కార్యము కనిపిస్తుంది. ఎక్కడ? యోనాతాను గారు తన ఆయుధములు మోసేవారికి దేవుడు తన కార్యాన్ని కనిపించేటట్టుగా చేశాడు. వాస్తవానికి ఇక్కడ ఎవరు రాజుగా కనబడుతున్నారంటే సౌలు గారి కంటే యోనాతాను ఇక్కడ రాజుగా కనబడుతున్నాడు. ప్రజలు అతన్ని అడ్డుకున్నారు తన తండ్రి చేస్తున్నటువంటి పని కనుక మరి మనం సౌలు రాజు గారిలో ఉన్నటువంటి లక్షణాలను మనం చూస్తాము కనుక మరి ఇక్కడతో ఈ సందేశాన్ని ముగించుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? ఇంతవరకు మరి చక్కటి వర్తమానాన్ని మనకు అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారి ద్వారాగా పరిశుద్ధాత్మ సహాయంతో మరి నిత్యము యుగముల పర్యంతం వరకు దేవత దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. చివరిగా జయతల్లి ప్రార్థన. మహాగణుడువైన తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు మీ సహాయ సహకారాలు మాకు అనుగ్రహించి మీ సన్నిధి భాగ్యాన్ని కాంతులను మాకు ప్రకాశింపజేసి సమయలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం మా వినికిడిలో నాయన మీరు 30దంతులుగా 60దంతులుగా 100 ఫలింపజేస్తారని విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. ఇంతవరకు ఈ యొక్క పరిచర్యకు మీ తోడును అనుగ్రహించారు, సహాయాన్ని అనుగ్రహించారు. అలాగే పరిచర్యను వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచర్య కొరకు తమ అమూల్యమైన సమయాన్ని, కాలాన్ని, క్షణాలని, నిమిషాలని, సెకల్ని కేటాయిస్తున్నారు. వారికి రెట్టింపు వారి జీవితాల్లో తండ్రి దినాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా, దీర్ఘాయువుగా వారికి మీ యొక్క నాయన దీవెనలు మెండుగా దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఎంతటి చక్కటి పరిచర్య చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన మా యొక్క స్థానిక సంఘ దైవ సేవకులు బిఎల్ రాజు గారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అలాగే నేను ఈ యొక్క పరిచర్యలో వాడబడుతున్నటువంటి మా ప్రియులు ఓదురు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ నేను గత వారం అంతా మీ తోడును, మీ యొక్క సహాయాన్ని, భద్రతను, క్షేమాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని నాయన మీరు అనుగ్రహించినందుకు, మా సంఘాలకు మీరు ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరలా నాయన వచ్చే వారం మేము కలుసుకునే పర్యంత వరకు నాయన ఈ వారంలో జరుగుతున్నటువంటి పరిచర్యలన్నింటిలో మీ తోడును, మీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ తండ్రి నాయన మరలా మేమందరం ఒక చోటను తిరిగి కలిసి కూడుకునేంతవరకు మీ సహాయాలు సంఘం ద్వారాగా అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు జరిగినటువంటి ఒక పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ ఈ ప్రార్థన నా ప్రభువును, మీ ప్రియకుమారులు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. అందరికీ వందనాలైనా. ఓకే, గాడ్ బ్లెస్ యు.